మేడం అలా ఉండండి. ఈరోజు 45వ వార్డులో మరి దీపికా మేడం గారు, బేడం ముత్యానాయుడు గారు, మరి 2 మంది కూటమి నాయకులు 19,50,000 రూపాయల మరి డ్రైనేజీలు ఈ సీసీ రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి దాన్ని ఇంకా 45వ వార్డు ఏంటంటే ఇంకా కావాల్సిన వర్క్ కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా లక్ష్మీనారాయణపురంలో డ్రైనేజ్ వర్క్ ఉంటుంది. మరి మేడం గారు మరి సార్ కూడా తెలియజేయాలి, అది కంపల్సరీగా చేయాల్సిన పని ఉంది. ఇంకా అలానే సింహాచలం కూడా అది తీరిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఈ సింహాచలం 250, 270, 275 జీవో దానివల్ల ఆగి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే మరి డెఫినెట్గా మరి జీవీఎంసీ నిధుల నుంచి కూడా అన్నీ కట్టిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం చూశారు, గత ప్రభుత్వంలో జీవీఎంసీలో వచ్చిన నిధులన్నింటిని కూడా మళ్లించి పంచడం జరిగింది. వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం వాడుకోవడం జరిగింది. మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అలాంటివి లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మరి కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క నార్త్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు ఇక్కడే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి ఆయన యొక్క ఉనికిని చాటుకున్నారు. అదేవిధంగా మరి రాబోయే కాలంలో కూడా 45వ వార్డులో మరి విష్ణుకుమార్ రాజు గారు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కూటమి నాయకులకి, ఇక్కడ కార్పొరేటర్ హనుమంత్ గారికి, ముత్యానాయుడు గారికి అందరికీ కూడా ఫస్ట్ ముందు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ప్రజలందరూ ఇక్కడ ఇలా లేకపోతే ఈ రోజున ఈ ప్రోగ్రామే జరుగుతుంది కాదు. వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్ హామీ కింద నేను ఇక్కడికి వైఎస్ఆర్ నగర్ వచ్చినప్పుడు వాళ్ళు రోడ్లు డ్రైనేజీల గురించి చెప్పడం జరిగింది. సో అక్కడ నేను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. నేను కాదు, కూటమి ప్రభుత్వం మా నాన్నగారు ఎమ్మెల్యే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కింద వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను ఇచ్చిన హామీ ఇది. సో చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుని రోడ్లకి అలాగే డ్రైనేజీలకి మనకి ఇక్కడ శంకుస్థాపన చేసి అదే హనుమంత్ గారు చెప్పినట్టు ఇంకా ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ చాలా ఇబ్బంది అని సంగతి తెలిసింది. అది 1 ఇయర్ నుంచి జరుగుతున్న విషయం. కానీ లైట్లు ఇదివరకు లేవు, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి తొందరలోనే అవన్నీ లైటింగ్ సమస్య కూడా తీరుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను.